హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ స్కోర్ని డిఫెండ్ చేసుకుంటూ చరిత్ర సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. కేవలం స్కోర్ బోర్డ్ పైన 111 రన్నులు ఉంటే ఆ 111 రన్నులు కూడా డిఫెండ్ చేసుకుంటూ 16 రన్నుల తేడాతో కేకేఆర్ మీద ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో కనిపిస్తున్నంత బాగా ఏ సీజన్లో కనిపించలేదా అంటే అవుననే చెప్పాలి. మరి ఒకవేళ అంతకుముందు సీజన్లో టీం లేదా అంటే ఉంది. కాకపోతే వాళ్ళైతే ఆ యొక్క టీం ప్లేయర్స్ ఉంటారు కదా, ఆన్ ద పేపర్ స్ట్రాంగ్గా ఉన్నంతగా అక్కడ వాళ్ళు ఆన్ ద ఫీల్డ్లో అయితే కన్వర్ట్ చేసుకోలేకపోయే వాళ్ళు. మరి ఈ సీజన్లో అలా కనిపిస్తుందంటే ఇప్పుడైతే టోటల్గా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఆన్ ద పేపర్ స్ట్రాంగ్గానే ఉన్నారు, ఆన్ ద ఫీల్డ్ కూడా ఆ పర్ఫార్మెన్సెస్ అయితే వస్తున్నాయి. మరి అంతకుముందు సీజన్లో ఉన్న పంజాబ్ కింగ్స్కి ఇప్పుడున్న పంజాబ్ కింగ్స్కి తేడా ఏంటి? వాట్ ఆర్ ద 3 రీజన్స్ బిహైండ్ దట్? లెట్స్ వి డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్, ఒక మంచి క్యాప్టెన్. మంచి క్యాప్టెన్ ఎందుకంటున్నా అంటే షిప్ని పర్ఫెక్ట్గా నిలబెట్టాలి అంటే, స్టేబిలైజ్ చేస్తూ నిలబెట్టాలంటే ఎప్పుడైనా మనకు కావాల్సింది ఒక మంచి క్యాప్టెనే కదా. అట్లా టీంకి కూడా అంతే. ఏదైనా ఒక టీంని పర్ఫెక్ట్గా మేనేజ్ చేయాలంటే ఆ యొక్క క్యాప్టెన్ అనేది ఖచ్చితంగా మంచిగా ఉండాలి. దానికి మనం చూస్తాం కదా, రిజల్ట్సే మనం చూసాం కదా అంతకుముందు. ఇప్పుడు ఎంఎస్ ధోని అంత సక్సెస్ఫుల్ క్యాప్టెన్, తర్వాత సిఎస్కే అంత సక్సెస్ఫుల్ టీము, ముంబై ఇండియన్స్ అంత సక్సెస్ఫుల్ టీం. ఎందుకు అంటే రోహిత్ శర్మ, తర్వాత వచ్చేసి మహేంద్ర సింగ్ ధోని గుడ్ క్యాప్టెన్సీ వల్లే. సో అక్కడ పంజాబ్ కింగ్స్కి అయితే ఆ 16 సీజన్ల పాటు, ఆఫ్ కోర్స్ 17 సీజన్ల పాటు వాళ్ళకైతే ఒక మంచి క్యాప్టెన్ ఉండినాడా అంటే నాకు తెలిసినంత వరకు అయితే లేడేమో. అది కూడా కేకేఆర్ వాళ్ళు వచ్చేసి శ్రేయస్ అయ్యర్ కప్పు కొట్టించిన తర్వాత కూడా వాళ్ళైతే రిటైన్ చేసుకోలేకపోయారంటేనే మనం అర్థం చేసుకోవాలి. 2024లో ఒక అద్భుతమైన సీజన్ అయితే నడిచింది కదా కేకేఆర్కి. అక్కడ అలాంగ్ విత్ గౌతమ్ గంభీర్ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్లో అయితే చక్కగా ఉండింది. అట్లాంటి టైంలో కూడా అతన్ని అయితే రిటైన్ చేసుకోలేక వాళ్ళైతే ఒక హైడ్రామా మధ్యలో వదిలేయడం. ఆ తర్వాత వచ్చేసి పంజాబ్ కింగ్స్ వాళ్ళు మరి ఎలా అబ్జర్వ్ చేశారేమో తెలియదు, కానీ నేను అనుకున్నాను యాక్చువల్ అంటే అతని కోసం 26,75,00,000 అంటే చాలా ఎక్కువ. క్యాప్టెన్సీ మెటీరియల్, ఎంత క్యాప్టెన్సీ మెటీరియల్ అయినా అనుకున్నాను. కాకపోతే చెప్పాను కదా, షిప్ నిలబెట్టాలంటే ఖచ్చితంగా క్యాప్టెన్ అవసరం అని ఇప్పుడు నాకు కూడా అయితే బాగా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ రీజన్ అయితే అది. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి రిక్కీ పాంటింగ్, వాళ్ళ యొక్క హెడ్ కోచ్. పంజాబ్ కింగ్స్కి అంతకుముందు సీజన్లో మంచి హెడ్ కోచ్లు కూడా దొరకలేదంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. రిక్కీ పాంటింగ్ యొక్క డిటర్మినేషన్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ట్రైనింగ్ సెషన్లు ఉంటాయి కదా, అందరికన్నా ఫస్ట్ వస్తాడు. ట్రైనింగ్ సెషన్లకి లాస్ట్ వెళ్ళేది కూడా అంటే ట్రైనింగ్ సెషన్ నుంచి అతనే. సో ఇట్లాంటి డిటర్మినేషన్ చూపించే కోచ్ని ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అయితే వదులుకోవాల్సి వచ్చింది. వాళ్ళు వదిలేసుకున్నారు హైడ్రామా మధ్యలో. అది కూడా ఇలా 2024లో వచ్చేసి యుఎస్ఏ ఇది జరుగుతుంది కదా, అక్కడ ప్రీమియర్ లీగ్, మైనర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది కదా, అక్కడ వచ్చేసి అక్కడ వాషింగ్టన్ ఫ్రీడమ్కి రిక్కీ పాంటింగ్ వాళ్ళ సారథ్యంలోనే కప్పు వచ్చింది కదా. సో అట్లాంటి టైంలో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు వదిలేసుకున్నారు. సో ఇక్కడ చూసుకుంటే 2024లో ఛాంపియన్స్గా నిలబెట్టిన బోత్ క్యాప్టెన్ తర్వాత వచ్చేసి కోచ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్కి దొరికేశారు. సో ఇట్లా వాళ్ళకైతే కోచ్ అండ్ క్యాప్టెన్ కాంబినేషన్ సెట్ అవ్వడం, ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం రిజల్ట్స్ చూస్తున్నాం. ఇంకా థర్డ్ రీజన్ వచ్చేసి వాళ్ళు యంగ్స్టర్స్ మీద ఇన్వెస్ట్ చేయడమే ఈసారి బాగా కలిసి వస్తుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. వాళ్ళు టోటల్గా టీం మొత్తం రీబిల్డ్ చేయాలన్నట్టు ఒక ఇద్దరు యంగ్స్టర్స్ని అయితే రిటైన్ చేసుకున్నారు, ప్రభ్సిందర్ సింగ్ ఆ తర్వాత శశాంక్ సింగ్ని. వాళ్ళిద్దరిని పెట్టుకుని ఆ తర్వాత వచ్చేసి వాళ్ళందరినీ వదిలేసి మంచి యంగ్స్టర్స్ని పిక్ చేశారంటే అవునని చెప్పాలి. లైక్ ప్రియాంశు ఆర్య మనం చూసాం కదా, అతను ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ప్రస్తుతానికి. నేహాల్ వదేరా కూడా తెలిసిందే ఆ పొటెన్షియల్ ఉన్న యంగ్స్టరే. ఇంకా సూర్యన్ సేజ్ నుంచి ఒక్కటే పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా రిమైనింగ్ ఉందని చెప్పాలి. ఆ ముగ్గురు ప్లస్ వీళ్ళిద్దరు 5 మంది యంగ్స్టర్లతో టీం అయితే చక్కగా అనిపిస్తుంది ప్రస్తుతానికి పంజాబ్ కింగ్స్. సో అదొకటేనా అంటే మరి అంతకుముందు టీం ఉండింది కదా భయ్యా, ఏది అంతకుముందు సీజన్లో అంతా అంటే పైన చెప్పుకున్నట్టు ఉండింది. కాకపోతే వాళ్ళైతే ఆ పర్ఫార్మెన్సెస్ అయితే వచ్చేవి కాదు. బట్ ఈసారి మాత్రం పంజాబ్ కింగ్స్ చాలా చక్కగా అనిపిస్తుంది. నేనైతే అనుకోవడం ఏంటంటే ఈసారి పంజాబ్ కింగ్స్ ఛాంపియన్ టీమేనా అంటే అవునని చెప్పచ్చు. టువర్లీ టు సే, బట్ ఈసారి అయితే ఆ పొటెన్షియల్ ఉందని అయితే నేను అనుకుంటున్నాను. మరి ఇంకా ఏవైనా వేరే రీజన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలియజేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.